రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే కృషి చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా మహిళలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పారు. అభివృద్ధి చేస్తామంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. నదుల సుందరీకరణలో కేంద్రంలో బీజేపీకి ఒక న్యాయం, మూసీ విషయాల్లో రాష్ట్రానికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు సీఎం. హైదరాబాద్ మూసీ ప్రక్షాళనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నెల 13న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామన్నారు. ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, యూపీలో గంగానది రివర్ ఫ్రంట్ చేశారని, అయినా సిటీలో మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం వద్దంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ రంగుగా మారి ప్రతి పార్టీ అక్కడికి వెళ్లి సానుభూతి చూపిస్తున్నారని తెలిపారు సీఎం. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా బేగంపేటలోని ప్రజాభవన్లో మహిళా జర్నలిస్టులను సత్కరించారు సీఎం, మంత్రులు. దోమలు పెరిగినాయి అంటున్నారు, మూసీలో కాలుష్యం ఉందంటున్నారు, మూసీని ప్రక్షాళన చేయాలంటున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేయకూడదు అంటున్నారు. దోమల్ని నియంత్రించాలన్నా, చెత్త ఎత్తాలన్నా, మూసీని ప్రక్షాళన చెయ్యాలన్న డిమాండ్స్ వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఏ కార్యాచరణ చేపట్టొద్దు అంటున్నారు. ఏ కార్యాచరణ చేపట్టకుండా ఇవి ఎట్లా సాధ్యమవుతాయో జర్నలిస్ట్గా మీరు నాకు సూచన చేయండి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు అన్ని అవకాశాలు కల్పిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాలో ప్రసారమయ్యే తప్పుడు కథనాలపైన ఫిర్యాదు చేయడానికి ఒక వేదిక ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళా రక్షణకు కమిటీలు వేయాలంటారు. ఆఫీసర్స్లో కూడా నిన్నమన్నా నేను దాని మీద డిస్కషన్ చేసిన. ఈవెన్ కార్పొరేట్ ఆఫీస్లో కూడా ఈ ప్రాబ్లం ఉన్నది. కంప్లైంట్ బాక్స్ ఉండాలి, దానికి సంబంధించిన సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా తీసుకుంటాం. అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు అథారిటీస్ ఉన్నాయి, కంప్లైనింగ్ అథారిటీ టు ఎగ్జామిన్ దేర్ న్యూస్ అండ్ దేర్ వ్యూస్. డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు వేరువేరు కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపైన త్వరలోనే మంచి వార్త చెప్తామన్నారు ముఖ్యమంత్రి. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు మంచి కాలనీని డిజైన్ చేస్తామన్నారు సీఎం. జర్నలిస్టుల గుర్తింపు కార్డు కానీ, మహిళా జర్నలిస్టుల గురించి కూడా చర్చ వచ్చింది. వాళ్ళని మనం ప్రత్యేకంగా గుర్తింపునివ్వడమే కాకుండా వాళ్ళందరినీ కలవడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళా పాత్రికేయ సోదరీమణులందరికీ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన గుర్తింపునిస్తుందనే కార్యక్రమాన్ని తీసుకుందామని వారు సూచన చేశారు. శాసనమండలి కొత్త బిల్డింగ్ ప్రారంభమైంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్తో కలిసి కొత్త బిల్డింగ్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. సమావేశ మందిరంలోకి వెళ్లారు సీఎం, మండలి చైర్మన్. సభ్యులకు ఏర్పాటు చేసిన సీట్లను పరిశీలించారు. ఈ నెల 16 నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలు ఇక్కడ నుంచి జరగనున్నాయి.